ఓడిపోయిన సరే అని మెగా తినాలి. నీకు అలవాటు. ఓడిపోయిన సరే అని మెగా తినాలి. అందులో వినే వీడియో చూడు. అందులో వినే వీడియో చూడు. అబ్బా అబ్బా అబ్బా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు మేము ఇదేంటిదంటారు, ఈరోజు మేము ఫుడ్ ఛాలెంజ్ లో వడపావు తీసుకున్నాము. వడపావు చిప్స్ తీసుకున్నాము. మూడు తీసుకున్నాము. మూడు వడపావులు తీసుకున్నాము. థమ్స్ అప్ తీసుకున్నాము. థమ్స్ అప్. ఇలా ఓడిపోతే మిర్చిలు తినాలి. చూసాడుగా ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. ఇలా ఓడిపోతే మిర్చిలు తినాలి. 2 మిర్చిలు తినాలి. మిర్చిలే అని అంటుండు. మాకు ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? కొడుకు కానీ ఇక తింటాము, ఏం చెప్తాం మరి, ఏం లేవు. మరి డబ్బులు పెట్టుకుంటే డబ్బులు ఇస్తలేడు కాబట్టి మేము మిర్చిలు పెట్టుకున్నాం. డబ్బా నేను కట్టలేక కాదు, కడితే నేను ఒక్కడనే మంచోడిని అవుతాను, కానీ నువ్వు కూడా మంచోడు కావాలిగా. నేను డబ్బులు ఇస్తలేను అంటే ఈ మిర్చి తినాలి. డబ్బులు ఇస్తలేడు అంటే 2 ఉంచుతా పక్కకి, 2 మిర్చిలు తినాలి ఓడిపోయిన వాళ్ళు. ఊకే చికెన్ అట్లా కాకుండా ఒకసారి ఇట్లా వడపావు పెట్టుకుందాం అనేసి ఇట్లా పెట్టుకున్నాము. ఇక వడపావు మరి తింటామో ఏం చెప్తామో తెలియదు. ఇంకా బ్రెడ్ కాబట్టి మొన్న కూడా బ్రెడ్ తిన్నాము. బర్గర్ 2 కావాలంటే మా మమ్మీ 3 కావాలి, తక్కువ పెట్టుకుంటున్నాం, మంచి అనిపించలేదు అన్నది. సుత్తం ఎట్లా తింటది ఇక మనకు తినకుండా, కానీ ఒక్కొక్కటి మంచిగా ఉండదు కదా. 3 4 పెట్టా, 3 4 పెట్టా, 3 4 పెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది. మీకు కూడా చూసే వాళ్ళకు వీళ్ళు 3 తింటారా లేదా అన్నట్టు ఉంటది. ఈ వీడియో చివరి వరకు చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మమతా కిచెన్ కామెంట్లు అయితే పెట్టండి. ఎవరు కామెంట్లు పెడతలేరు, మంచిగా ఉంటలేరు, తింటలేరు అని చెప్తలేరు, ఏం చెప్తలేరు. చూడండి, మీరే చెప్పండి ఎవరు గెలుస్తారో కామెంట్ చెప్తే చూద్దాం. మా కొడుకే గెలుస్తాడు కాబట్టి నాకు ఏం చేయాలో తెలియట్లేదు. మనకు కొంచెం నాకు మొన్న హెల్త్ బాగుండట్లేదు, అందుకే నేను ఓడిపోతున్నా. మొన్న మా అబ్బాయిలు 2 కూర్చున్నారు. సంబంధం లేదు, చంపుతూనే ఉండాలి. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ కూర్చోరా. చంపుతూనే ఉండాలి. ఇవి తింటే కొంచెం హెల్త్ మంచిగా ఉంటేనే మనం పోటీలో ముందుకు వెళ్ళగలుగుతాం, లేకపోతే ఎట్లా తింటాం? ముందుకు వెళ్ళడం కాదు, కూర్చునే దాన్ని తినేది. ఇది ముందుకు వెళ్ళడం తినలే కానీ కూర్చునే దాని తిన్నా కానీ తొందరగా తినాలి కదా, గెలవాలి. సరే కానీ పచ్చిమిర్చి తినడానికి రెడీ ఉంటే మనం స్టార్ట్ చేసేద్దాం. బాగా గెలుతున్నాను. మా కొడుకు సంబరం బాగుంది. ఎందుకంటే ఇది కూడా నేనే గెలుస్తా. ఎట్లా కొంచెం చల్లగా అయింది కానీ గెలుస్తా. సరే తిందాం ఇక, ఎందుకంటే చల్లగా అయింది. స్టార్ట్ చేద్దాం. 1 2 3 స్టార్ట్. బాగుంది టేస్ట్. మిర్చి తర్వాత ఇలా అదుకొని తిన్న తర్వాత ఉంచా నీకోసం. లేకుండా కిందికి తీసుకొని తినుకోండి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. వడపావు అంటే ఇట్లా వడ చేసుకొని అందులో పుదీనా చట్నీ ఇట్లా మధ్యలో పెట్టుకొని తినాలి. ఇదేమో టమాటా చట్నీ, 2 పుదీనా చట్నీ, ఒక టమాటా చట్నీ. తినేటప్పుడు మాట్లాడడం ఇంకా అంత టేస్ట్ ఏం బాగాలేదు. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. టేస్ట్ ఏం బాగాలేదు. మంచిగా ఉంది అనుకున్నా, అంత ఇస్తాను. కొంచెం పుదీనా చట్నీ కాబట్టి నాకైతే మంచిగా నచ్చింది. చంపుతా. అలాగే కలుపుకునే బ్రెడ్ తింటున్నాను. అట్లా తింటే వాళ్ళ
ఓడిపోయిన సరే మెల్లగా మారు. నీకు అలవాటు. ఓడిపోయిన సరే మెల్లగా మారు. ఎంత అవలీలంగా తింటుండు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎంత అవలీలంగా తింటుండు. మందు థమ్స్అప్. మమ్మీ నోడియొద్దు బిడ్డ. ఓకే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? జల్జల్ తిను. నెక్స్ట్ టైం చేపల కుర్తను పెట్టుకో. అబ్బా 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 చల్లగా పోతుంది ఒకటి. జల్జల్ తిను, నీ గురించి మెల్ల తింటున్నా. మళ్ళీ అట్ట కూడా నేనే గెలిచిన అనుకో మంచి ఉండదు. పచ్చిమిర్చి తినా. పచ్చిమిర్చి అమ్మా అమ్మా అమ్మా. చాయ్ అది తీసుకురా. గడప వంటి నేను వాడనుకున్నా. తిన్నాలా నేను లోపలిది వాడ మిల్లి పావు. ఇది అడవడం కూడా ఆ టిక్కి వదిలినా మీరు ఆడుతుందన్నా. ఇంకా మిక్చర్ ఉన్నాయి. నేనే గెలిచిన. అన్ని అయిపోవాలన్నప్పుడు అన్నీ అయిపోవాలి. ఎందుకు పెట్టుకున్నావు ఇట్లా? మిక్చర్ ఉన్నాయి. మిక్చర్ కూడా ఉంటాయి. సరే మిర్చిలు కూడా తింటావా? మరి నీ తింటావా ఇప్పుడు మిర్చిలు అవి తింటావా? మరి ఓడిపోయినా ఎట్లా తింటావా? ఇక అట్లా తిన్నా. ఇంకా మిర్చిలతో సంబంధం ఉండదు. అది అయిపోయింది. నేనే గెలిచాను కదండి. ఎవరు గెలిచిరో తెలుసు వాళ్ళకి. చూసారుగా మీరు ఇడిదాకా వీడియో చూస్తున్న వాళ్ళకి అర్థమైతే ఎవరు గెలిచిరో. నీళ్ళు తాగుతారు మళ్ళా. నేను తాగినా థమ్స్అప్ ఒకటి తాగిన. పో కారం పో కారం పో కారం. ఏంటిది? దానికే కారం కారం అంటే రోజు గెలుచుకుంటూ వస్తున్నా. నువ్వు చాలా ఎక్కువ సీనిస్తున్నావు వాడికి. ఇవ్వచ్చు పర్లేదు. ఓడిపోయిండు. నేనే గెలిచిన. చూసేటోళ్ళు మీకే అర్థమవుతుంది. అంతే తినే పచ్చిమిర్చి. ఇప్పుడు నేను కూడా తిన్నా. ఇద్దరం గెలిచినాం. ఇద్దరు ఎట్లా గెలుస్తారు? పోటీ అంటే ఇది కూడా మొత్తం అయిపోవాలి. ఇది కూడా అయిపోయేదాకా నేను ఫస్ట్ తాగినా కాబట్టి అయిపోయింది, నాదే గెలిచినట్టు. ఇక ఓడిపోయినా అనే బాధతో నేను పచ్చిమిర్చిలు తినాలి, అది తినాలి, కొమ్ములు తినాలి అన్నీ అంటారు. కానీ మీకు తెలుసు, చూసిన వాళ్ళకి వీడియో తెలుసు. ఇదాకా చూసిన వాళ్ళకి ఎవరు గెలిచారు అనేది కింద కామెంట్ పెట్టరు. అంతే కదా? కారం కారం 3 బుక్కల నీళ్ళ నీళ్ళు తాగిపోయి కొడుకు నేను వస్తాం బాబు, నమస్కారం. ఎప్పుడైనా మన నీళ్ళు తాగిపించడం ఉంటుంది. కొంచెం థమ్స్అప్ తాగుతా. ఇన్ని అర్థమైంది. వాళ్ళు ఓడిపోయారు, ఏడిచిన వాళ్ళు ఓడిపోయినట్టే. లేదు కారం తిన్నా కాబట్టి. ఇవేం కారం ఉన్నాయి, ఇంకా 4-5 అనేది నచ్చు. గింతకారం నేంది, గింతకారం నేంది, గింతకారం నేంది. కారం ఉంటుంది. నిజం. నాకు గెలుపు నీ కారం లెక్క అనిపిస్తుంది. కానీ చాలా బాగా యాక్ట్ చేసేవారా.
అది నాకు గెలుపు నీ కారం ఇలా వచ్చింది వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మమ్మల్ని తగ్గించండి. మా వాడైతే గెలిచేయండు, నేను ఓడిపోయినా అంటుండు, కానీ నేనే గెలిచిన. కామెంట్ పెట్టరు కింద ఎవరు గెలిచిరో. పచ్చిమిర్చిలు అంటే పచ్చిమిర్చిలు తిన్నా, థమ్స్అప్ అయినా అన్నీ చేసిన. ఇక షోలకి వెళ్తుంది మంట. అబ్బో గెలిపే. అమ్మో ఇది ఒక కారమేనా? ఇంకేంది ఇంకా పళ్ళెం నాకుతుండు. ఏం లేదు, ఇలా అయిపోయింది మొత్తం. చూసారు కదా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు గెలిచిరో చూసిరా కామెంట్ చేయరు. కామెంట్ చేస్తే తెలుస్తుంది ఎవరు గెలిచిరో. కామెంట్ అయితే చెప్పండి, జర ఎవరు చెప్తలేరు. లైక్లు కొట్టండి, షేర్ చేయండి, చూడండి వీడియో చూడండి. ఎవరు వీడియోలు చూస్తలేరు, ఎవరు ఎందుకు వీళ్ళని చూడాలి, ఎందుకు వీళ్ళని సపోర్ట్ చేయాలనుకుంటారు అందరు. కానీ రాజుల వినయ్ వీడియో చూడు. రాజుల వినయ్ వీడియో చూడు. నువ్వే ఫస్ట్ చూస్తలేవు వీడియో. గాజుల వినయ్, జక్కని సాయి. నువ్వు వీడియో చూడు వినయ్. సాయి చూస్తాడు కానీ వినయ్ నువ్వు చూస్తలేవు, లైక్ కూడా కొడతలేవు. మొన్న నేను చూసుకున్నా. మేము మా ఇంటి దగ్గర మా అల్లుండి అవుతారు, అందరితో కూర్చొని తింటాం. మా కొడుకులు మా అల్లుండి ఇద్దరం. వినయ్ తో కూర్చుంటే పెడతా, వినయ్ గారు నేను కూర్చుంటాము ఛాలెంజ్ లా. సేమ్ ఆ రోజు ఇంకా వేరే ఏమన్నా మంచి ఫిష్ ఫ్రై పెట్టుకుంటాం మనిషికోటి. అండ్ ఫిష్ అంటే బాగా ఇష్టము, అదే పెడదాం ఇక. అంటే వినయ్ వీడియో చూడు, వీడియో చూసి కామెంట్ పెడితే నిన్ను పెట్టుకోను, లేదంటే నేను పెట్టేసి అవుతుంది ఇలా. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మమ్మ తగ్గించారు. బాయ్.